గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు 13,000 కోట్లతో రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కాకినాడలో 495 ఎకరాల్లో ప్లాంట్ నిర్మించి 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి. కనుమ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కర్రసాము చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవితో పాటు తదితరులు పాల్గొని సందడి చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం సంతోషంగా ఉందని నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు బాలు, సోమేష్, ఉరుకొందు అన్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్ ఫ్లైఓవర్పై గుంతలు పడి ఇబ్బందికరంగా మారింది. దీంతో విజయవాడ సిపి, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సర్వీస్ రోడ్లు గుంతలను పూడ్చి తాత్కాలికంగా రోడ్డు వేశారు. ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లే సమయంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వాహనాల రద్దీ పెరిగితే ఫ్లైఓవర్ పైకి మళ్లించే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఫ్లైఓవర్ పై తాత్కాలిక మరమ్మతులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం 30 ఏళ్ల పాలనపై, తన 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమేనని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని అన్నారు. రాయలసీమలో ఎక్కడికైనా చర్చకు వస్తామని, కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే వస్తామని కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యేనైనా తననే తాడిపత్రిలో తిరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాకు ఆశించిన న్యాయం జరగలేదు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన హతీఘాట్ వద్ద చెనాక కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పంప్ హౌస్ ను నిర్మించారు. 23 గేట్లతో చెనాక కొరాటా బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. 35 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లతో 13,500 ఎకరాలకు సాగునీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు నీరు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. నగరంలో సుమారు 1,600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అంతకుముందు చిట్టి బోయిన్పల్లి సమీపంలో నూతనంగా నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం, జిఎంఆర్ అనిరుద్ధ్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయల్తో కలిసి పరిశీలించారు. పోరాటం పౌరుషాల గడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరైన న్యాయం జరగలేదు అని చెప్పారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆదిలాబాద్కు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే చెనాక కొరాటా ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని తెలియజేశారు. పాలమూరు జిల్లాలతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్నికలప్పుడే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తీరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలియజేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ కూడా అక్కడే జరుగుతుంది అని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ సన్నాహాల కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది అని, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల పేర్లను సూచించలేదని లేఖలో పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి 2 అధికారుల పేర్లు పంపించాలని కోరారు. వీలైనంత త్వరగా మెట్రో 2వ దశ పనులు పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ షోకు హైదరాబాద్ వేదికైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షోను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్ లో మంత్రి జూపల్లి ప్రయాణించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటించారు. ముందుగా కల్వకుర్తి మండలం కోట్ర చౌరస్తాలో ఉన్న స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కల్వకుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ పోరాట ర్యాలీ రేపు జరుగుతుందని మాజీ మంత్రి తలసాని చెప్పారు. రేపటి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ధరణి భూభారతి కుంభకోణం కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 3,90,00,000 కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా చింతలపల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న గ్రౌండ్లో మల్లారెడ్డి క్రికెట్ ఆడారు. మల్లారెడ్డి బౌలింగ్ చేయగా ఆయన చిన్న కుమారుడు భద్రారెడ్డి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది అని, విజేతలకు బహుమతులు అందజేస్తామని మల్లారెడ్డి తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చికి వాయిదా వేసింది. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. ముందస్తు బెయిల్ ఖరారు చేయవద్దని, అందులో న్యాయపరమైన అంశాలు ఉన్నాయి అన్న ప్రభుత్వం వాదనలను పరిగణలోకి తీసుకుని జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మార్కాపురం జిల్లా జగన్నాథపురంలో జరిగింది. పురాతన వీరభద్ర దేవాలయ ఆవరణంలో ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను పగలగొట్టినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా పగడాలపల్లి గ్రామస్తులు ఆర్టీసీ బస్సు కోసం నానా రచ్చ చేస్తున్నారు. ఇక బస్సు ఆపకపోవడంతో డ్రైవర్ను రాళ్లతో కొట్టబోయారు. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పగడాలపల్లి వద్ద ఆపకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు బస్సును వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. భారత్ బచావో కార్యదర్శి మాజీ మావోయిస్టు మా ఇల్లు అనాథాశ్రమం నిర్వాహకుడు గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ లభించింది. ఇన్నయ్య తల్లి తెరిసమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నయ్యను ఇటీవల ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇన్నయ్య ఎన్ఐఏ కోర్టు రిమాండ్లో ఉన్నారు. స్వగ్రామం జాఫర్ఘడ్ మండలం సాగరంలోని ఇన్నయ్య తల్లి అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పామరు మండలం రిమ్మనపూడిలో నాట్స్ చైర్మన్ కంచెర్ల నందకిషోర్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. నాట్స్ చైర్మన్ గా రిమ్మనపూడి వాసి నందకిషోర్ బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రామ అభివృద్ధికి నందకిషోర్ విశేష కృషి చేస్తున్నారు. ఈ సత్కార కార్యక్రమంలో సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, బి గోపాల్, విజయ డైరీ చైర్మన్ తలసాని ఆంజనేయులు పాల్గొని నందకిషోర్ కు అభినందనలు తెలియజేశారు. గ్రామాల్లో యువతీ యువకులు, మహిళలు, విద్యార్థులను ప్రోత్సహిస్తూ తన సొంత ఖర్చులతో ఆటల పోటీలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో నిర్వహిస్తున్న విపిఎల్ ప్రీమియం లీగ్కు జూపల్లి భాస్కర్ రావు 50,000 అందజేశారు. అలాగే గానుమర్ల తండా క్రికెట్ పోటీలకు 50,000, పలు మండలాల్లోని గ్రామాలకు 4 లక్షలు సాయం అందించారు. ప్రతి ఏటా పండుగల సందర్భంగా ఆర్థిక సహాయం చేస్తూ యువతను ఆటల పోటీల్లో ప్రోత్సహిస్తున్న భాస్కర్ రావును అందరూ అభినందిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అత్యంత వేడుకగా నిర్వహించే మహాశివరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టేసాయి, దేవస్థానం ఈవో బాపిరాజు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాహుకేతు పూజ టికెట్ కౌంటర్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని బ్రహ్మరాంబ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబ దేవాలయం నుంచి శ్రీ ఉమామహేశ్వరంలోని భోగ మహేశ్వరం వరకు ప్రభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులచే వేద మంత్రాలతో అర్చకులు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామి కళ్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలు ఇవాళ గంధంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్
ఉజ్మతుల్లా హుసేన్ని పాల్గొన్నారు. ఇక అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఉర్సు ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు షాద్నగర్ జోన్ డీసీపీ శిరీష తెలియజేశారు. రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల క్షేత్రంపై కొలువైన హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి వరపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తిలకించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు రాత్రి ప్రవర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేమన జయంతి సందర్భంగా వేమన జయంతి లోగోను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. వేమన జయంతి కార్యక్రమానికి పార్టీలు, కులాలకు అతీతంగా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే అధికారుల సహకారంతో ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. వేమన మార్గాలు ఎందరికో ఆదర్శనము అని కొనియాడారు. కనుమ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. మటన్, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. కిలో చికెన్ ధర 300కు పైనే ఉంది. ఇక అటు చేపలు, రొయ్యలు సేల్స్ పెరిగాయి. ఒక్కో నాటుకోడి ధర 2000 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోళ్లు సందడి చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో పులి సంచారం కలకలం రేపుతుంది. పులి అడుగుజాడలను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారంతో తిగుల్, బీజీ వెంకటాపూర్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ శివార్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగిచెర్లలో 12 ఇళ్లలో చోరీలు చేశారు. కారులో ముందే వచ్చి రెక్కీ చేసిన దొంగలు ఆ తర్వాత చోరీలకు పాల్పడ్డారు. చేతిలో కత్తులు పట్టుకుని దొంగలు తిరిగిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విశాఖ గాజువాకలోని వైజాగ్ షాపింగ్ మాల్లో చోరీ జరిగింది. సెక్యూరిటీలో ఉన్న బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వాహనాన్ని ట్రాక్ చేశారు. 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బ్యాగ్ను శ్మశాన వాటికలో గుర్తించిన పోలీసులు బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులోని నగదు, బంగారం అలాగే ఉన్నట్టు తెలిపారు. బాధితురాలికి తిరిగి బ్యాగ్ను అప్పగించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ రామనాథం కిరణ్ను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు 159 గ్రాముల బంగారు ఆభరణాలు, 20,000 నగదును రికవరీ చేసినట్లు డీఎస్పీ ఎండీ మోయిన్ తెలియజేశారు. బంగారం విలువ 20 లక్షలు ఉంటుంది అని తెలిపారు. నిందితుడిపై ఏపీ వ్యాప్తంగా 65కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు తెలియజేశారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే విద్యా సంస్థలను కూడా మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలోని రిజెంట్ మార్కెట్ ప్రాంతంలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ ఇంట్లోని అనుమానాస్పద ఆహార పదార్థం విషయంలో ఘర్షణకు పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 4 పోలీసు సిబ్బందితో సహా 12 మంది గాయపడ్డారు. కారు సైలెన్సర్లో మార్పులు చేసి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఓ విద్యార్థికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు బాగా బుద్ధి చెప్పారు. కారుపై ఏకంగా 1,11,000 ఫైన్ వేశారు. 70,000 రూపాయలు విలువ చేసే కారుపై 1,00,000కు పైగా ఫైన్ ఉండడం చర్చనీయాంశమైంది. 70,000కు కారును కొని కారు సైలెన్సర్లో సదరు విద్యార్థి మార్పులు చేయించాడు. దాని నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, నిప్పురవ్వలు వచ్చేలా మాడిఫై చేయించాడు. దీంతో తోటి వాహనదారులు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు అని తేలడంతో కారును ట్రాఫిక్ పోలీసులు ట్రేస్ చేసి సీజ్ చేశారు. విద్యార్థిపై కేసు నమోదు చేయడానికి బదులుగా కారుపై భారీ ఫైన్ వేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ చిన్నారితో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లిన యూపీ సీఎం చిన్నారిని దగ్గర పిలిచి మాట్లాడారు. ఆ చిన్నారికి ఏం కావాలని యోగి అడగగా తనకు చిప్స్ కావాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. యోగి ఆదిత్యనాథ్ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.